ఇక కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలక వర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. వన్నారం, శంషాబాద్ గ్రామ పంచాయతీల ప్రతినిధులు బాధ్యతలు చేపట్టారు. నూతన సర్పంచ్గా తాళ్లపల్లి సంపత్, ఉప సర్పంచ్గా బాకారపు రాములు ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్గా మెరుగు కళావతి సంపత్, ఉప సర్పంచ్గా డొల్ల సతీష్ బాధ్యతలు చేపట్టారు. మండల పరిషత్ ఏఈ వెంకన్న నూతన పాలకవర్గ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించి ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియర్ సిటిజన్ ప్రజా సంఘాల నాయకులు పోలాడి రామారావు వేడుకకు హాజరై నూతన సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు. సర్పంచ్లు పార్టీలకు, వర్గాలకు అతీతంగా అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. శుభోదయం లాగా, నవోదయం లాగా మన గ్రామాన్ని పాటలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి సమిష్టిగా అందరం ఒకే బాట మీద ఉండి మన డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాము. మనం ఇప్పటివరకు కూడా గత లోపల కూడా మనం చూస్తున్నాం. మన గ్రామ లోపల ఎలాంటి కక్షలు కార్యక్రమాలు లేకుండా గెలిచినాక ఏంటనే ఎవరికి గెలిచినాక ఏంటంటే తెల్లారి వస్తే ఈ కక్షలు కారణం లేకుండా మర్చిపోయి అందరూ కలిసి పని చేసుకునే అలవాటు రావట్లేదు. అదేవిధంగా మన సంపద కూడా సౌమ్యుడు, అది కూడా అదే విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ, తర్వాత ఓడిపోయిన వాళ్ళు కూడా మనోలే, వారిని వేరే విధంగా కాకుండా వాళ్ళు మనోలే కాబట్టి వాళ్ళందరికీ సలహాలు సూచనలు అందరూ తీసుకొని ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసిపెట్టుతారని చెప్పి పాటలకు అతీతంగా ఇది గ్రామాభివృద్ధికి అంటేనే ఇది పాటతో సంబంధం లేకుండా ఒక స్వచ్ఛత, ఒక ఎట్లాంటి గవర్నర్ వ్యవస్థలాగా ఎన్నికైనా గవర్నర్ నియమించేస్తుందో అట్లా ఆ రకంగా మన గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా అదే విధంగా పాటలకు అతీతంగా వివక్ష చూడకుండా ఎవరు చూడకుండా ఆ రకంగా చేసేట్టుగా మనందరం కూడా ఆ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మనం ఏదైతే మన ఎన్నికల మేనిఫెస్టోలో మన తను పెట్టిందో ఆ మేనిఫెస్టో ప్రకారంగా అన్నింటినీ వివిధ వారిగా తప్పకుండా మనం వీలైనంత తొందరగా 2 సంవత్సరాల లోపలే పూర్తి చేసడానికి నా వంతు, మా మాజీ సర్పంచ్ వంతు మరియు మాజీ ప్రజాప్రతినిధులతో కలిసిపెట్టి 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ